జిల్లా మచిలీపట్నం సమీపంలోని పెడన పట్టణంలో రోడ్లపైన ఖాళీ స్థలాలు, సమీప పొలాల్లో ఎక్కడ చూసినా ఇలా చీరలు ఆరవేసిన దృశ్యాలే కనిపిస్తుంటాయి. చీరలపై ప్రకృతి అందాలను, ఆకర్షణీయమైన బొమ్మలను జోడిస్తూ ఇక్కడి కళాకారులు భారతీయ ప్రాచీన హస్తకళల్లో ఒకటైన కలంకారీ చిత్రకళకు వన్నెతెస్తుంటారు. కలంకారీలో కలమంటే పెన్ను, కారి అంటే నైపుణ్యంతో రాసే వ్యక్తి అని నానుడి. పెన్నుతో చిత్రించే దేవుని బొమ్మలకు శ్రీకాళహస్తి ప్రసిద్ధి కాగా, కలంకారీ అద్దకాలకు పెడన కేంద్రం. అయితే కొన్నాళ్లుగా పెన్ కలంకారీ కూడా పెడనలో చేస్తున్నామని ఇక్కడి కళాకారులు చెబుతున్నారు. శ్రీకాళహస్తిలో పెన్ కలంకారీ చేస్తారు, పెడనలో కూడా పెన్ కలంకారీ చేస్తున్నాం, అలాగే హ్యాండ్ ప్రింట్ కూడా చేస్తున్నాం, అలాగే స్క్రీన్ ప్రింట్ కూడా చేస్తున్నాం సార్. ఇది పెన్ కలంకారీ అండి. ఇది న్యాచురల్ కలర్స్తో చేస్తారు. ఓన్లీ ఇలా పెన్తోనే వేస్తారు. పట్టు శారీస్ మీద వేస్తారు. ఇది వచ్చి మంగళగిరి పట్టు అండి. ప్రతిదీ కూడా చేత్తోనే వేస్తారండి. ఇది వచ్చేసరికి పెన్ కలంకారీ శారీ. ఇది మొత్తం ఫిల్లింగ్, బ్యాక్గ్రౌండ్ మొత్తం ఫిల్లింగ్ అయ్యేసరికి 1 వీక్ అలాగా పడుద్ది. 7-8 రోజులు కంపల్సరీ. 8 మంది ఉండాలి దీనికి ప్రాసెస్ అవ్వాలంటే. మొత్తం హ్యాండ్తోనే, ప్రతి కలరు ఇందులో ఉన్నదంతా హ్యాండ్తోనే వేసింది, బ్రష్తోనే మొత్తం A to Z ప్రతి కలరు, ఈ బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైనా సరే మొత్తం చేత్తోనే. ఈ అవుట్లైన్ వచ్చేసరికి పెన్నుతో వేస్తారు. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ ఈ ఆరెంజ్, ఎల్లో, బ్లూ ఇవన్నీ వచ్చేసరికి చేత్తోనే, బ్రష్తోనే మొత్తం ఫిల్లింగ్. ఎలాంటి రసాయనాలు వాడకుండా కేవలం సహజ సిద్ధంగా తయారు చేసే రంగులనే వస్త్రానికి అద్దడం ఇక్కడి ప్రత్యేకత. మేము కెమికల్ కలర్స్ వాడమండి, న్యాచురల్ కలర్సే వాడతాం. కాయగూరలో పండించే ఐటమ్స్లోనే వాడతాం సార్. కరక్కాయి, బెల్లం, తుప్పురేకు, అల్జరీను, ఆకు ఇంతవరకే వాడతాం సార్. మేము కలర్స్ ఐరన్, బెల్లం, ఉప్పు నీళ్ళు ఇవన్నీ కలిపితే బ్లాక్ రెడీ అయ్యింది సార్. అల్జరీన్ అనేది చెట్టు బెర్రెళ్ళు వస్తాయి సార్ మనకి, వాటితోనే వాడతాం. వేరే కలర్స్ ఏం వాడం. జాపత్తి, ఆకు, దానిమ్మ కాయ బెరుళ్ళు అంతవరకు వాడతాం సార్. ఒక్క కలంకారీ వస్త్రం తయారయ్యే క్రమంలో 6 సార్లు నీళ్లలో వాష్ చేయాల్సి వస్తుందని కళాకారులు చెబుతున్నారు. ఇప్పుడు దేశంలో కలంకారీ వస్త్రాలకు ఆదరణ పెరిగిందని ఇక్కడి వ్యాపారస్తులు చెబుతున్నారు. చీరలతో పాటు ప్రార్థనా వస్త్రాలు, దుప్పట్లు, దిండు, గలీబులు, ప్రవేశద్వార వస్త్రాలు, జంతు రూపాలు, వివిధ పుష్పాలతో కూడిన వివిధ రకాల డిజైన్లకు డిమాండ్ ఉందని అంటున్నారు. కాటన్లో కలంకారీ కాటన్ ఉంటాయి, కలంకారీ సిల్క్ ఉంటాయి, అలాగే కలంకారీలో నిజాం బార్డర్ శారీస్ అని, కలంకారీలో నెల్లూరు సిల్క్ శారీస్ అని, అలాగే బెడ్షీట్స్ ఉంటాయి, కలంకారీ బెడ్షీట్స్ ఉంటాయి. కలంకారీలో కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఇలా అలాగే పెన్ కలంకారీలో కూడా ఫ్యాబ్రిక్ ఉంటుంది. గతంలో అయితే షాప్కి వచ్చి కొనేవాళ్ళు సార్ జనాలంతా. ఈ కోవిడ్ తర్వాత ఆన్లైన్ బాగా క్లిక్ అయింది, అంతా ఆన్లైన్లోనే ఎక్కువగా సేల్స్ ఉంటుంది సార్ ప్రస్తుతం. అలాగే హోల్సేల్ సేల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా బాగుంటుంది సార్ కలంకారీ. ప్రస్తుతం సీజన్ కలంకారీకి ఒక ట్రెండ్ నడుస్తుంది. కలంకారీ వస్త్రం తయారయ్యేందుకు నీళ్లు బాగా అవసరం. ఇందుకోసం పెడన బల్లకట్టు కాల్వగా పిలిచే పట్టణం మీదుగా వెళ్లే కృష్ణానది పాయ నీళ్లలో వస్త్రాలను ప్రాసెసింగ్ చేసుకునేవాళ్లు. కొన్నాళ్లుగా కాల్వ ఎండి నీటి కొరత రావడంతో రాజమండ్రి తీసుకువెళ్లి గోదావరి నది వద్ద వాషింగ్ తో పాటు ఇతర ప్రాసెస్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమ్మర్ వచ్చేసరికి వాటర్ లేకపోవడం, దానికోసం రాజమండ్రి అనేది చాలా లాంగ్ జర్నీ చేయడం, దానికి మెయింటెనెన్స్ కానీ ఖర్చులు కానీ విపరీతంగా అవుతున్నాయి. దీని గురించి కొంచెం గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే మనకు వాటర్ గురించి ప్రత్యేకంగా దృష్టి పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సార్. మామూలు చీర కలంకారీ చీరగా ఎలా మారుతుందో చూద్దాం. తమిళనాడు నుంచి కాటన్, నెల్లూరు నుంచి సిల్క్ రా మెటీరియల్ లేదా గ్రే క్లాత్ను తెప్పించుకుంటారు. ముందుగా కరక్కాయ, పాలు మిశ్రమంలో వేసి బాగా నానబెట్టి తొక్కుతారు. ఎందుకంటే చేతితో ప్రింట్ చేసినప్పుడు రంగులు స్ప్రెడ్ అవ్వకుండా ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. అలా అరగంట నానబెట్టిన తర్వాత వస్త్రాన్ని మొత్తం పిండేస్తారు. పిండేసిన వస్త్రాన్ని గ్రౌండ్లో ఆరబెడతారు. అక్కడ ఆరిన తర్వాత స్క్రీన్ ప్రింట్ చేస్తారు. స్క్రీన్ ప్రింటింగ్
వాషింగ్ అయిన తర్వాత 2 రోజులు ఆరబెడతారు. 2 రోజులు పూర్తిగా ఆరిన తర్వాత మళ్లీ కాల్వలో వాషింగ్ చేస్తారు. వాషింగ్ చేసిన తర్వాత జాజియాకు, అల్జీరియన్ వంటి పౌడర్లతో మిక్స్ చేసి బాయిలింగ్ చేస్తారు. మళ్లీ ఫినిషింగ్ కోసం వాషింగ్ చేస్తారు. ఇప్పుడు ఐరన్ చేసి అమ్మకానికి చీరను సిద్ధం చేస్తారు. ఇది మనకు 20 డేస్ నుంచి 30 డేస్ దాకా పడుతుంది. ఎన్నో కష్ట నష్టాలు భరాయిస్తే కానీ ఈ శారీ తయారవడానికి వాతావరణం కానీ వాటర్ కానీ అన్నీ అనుకూలిస్తే రెడీ అవుతుంది సార్. పెడన కలంకారీకి జిఐ ట్యాగ్ ఉన్నప్పటికీ చేనేత పరిశ్రమ మాదిరిగా కలంకారీని కూడా పరిశ్రమగా గుర్తించి ప్రభుత్వం తమకు సహకరించాలని ఇక్కడి వారు కోరుతున్నారు. ఈ పెడంలో కలంకారీ పరిశ్రమ మీద ఓ 30,000 మంది దాకా ఆధారపడి బతుకుతున్నారు. దీనికి ఏంటంటే గవర్నమెంట్ కూడా కొంచెం ఏమన్నా ప్రోత్సాహకరంగా జిఐ ట్యాగ్ కూడా ఉంది. గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇది ఒక పెద్ద పరిశ్రమగా గుర్తించి చేనేత పరిశ్రమలాగా గుర్తించి ఏమన్నా ప్రోత్సాహం కలిగిస్తే ఇంకా బాగుంటుంది, అందరూ బాగుంటారని ఆలోచిస్తున్నాం మేము కూడా.